హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ తిరుపతి రెడ్డి. డిస్క్లైమర్: ఈ వీడియో నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేస్తున్నాను. సో మీరు ఏదైనా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ ఓన్ రీసెర్చ్ ఫాలో అవ్వండి. ఇది నా ఒపీనియన్ ఇక్కడ షేర్ చేస్తున్నాను జస్ట్ అంతే. సో కమింగ్ టు ద వీడియో, నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో ఎక్స్పైరీ ఎలా అవ్వచ్చు ఏంటి అనేది. సో మంత్లీ ఎక్స్పైరీ ఈరోజు కొంచెం అంత వాలటాలిటీ ఏం లేదు, క్యాజువల్ గానే అయింది. సో సింపుల్ సైడ్ వేస్ మార్కెట్. సో 5 minutes టైం ఫ్రేమ్ లో మీరు చూస్తే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఈ రోజు ఏం ప్రైస్ యాక్షన్ జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. రేపు ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంత డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ టైంలో కాల్స్ వచ్చి బాగా డ్రాప్ అయ్యాయి. కాల్ సైడ్ ప్రీమియం బాగా డ్రాప్ అయింది. ఆ తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్, ఈ క్యాండిల్ కాల్ సైడ్ హెవీ స్పైక్స్ అయితే క్రియేట్ చేసింది. సో నేను ఈరోజు 24,300 కాల్స్ మార్నింగ్ నేను సెల్ చేశాను. సో 24,300 కాల్స్ వచ్చేసి ఈ క్యాండిల్ దగ్గర నేను సెల్ చేశాను. మార్కెట్ ఇలా కొంచెం కిందకు వచ్చింది. ఈ టైంలో నియర్లీ నాకు ఒక 15 to 20 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ క్యాండిల్ మూవ్కి. బట్ ఎప్పుడైతే ఈ స్పైక్ వచ్చిందో, ఈ స్పైక్ ఈవెన్ నేను స్టాప్ లాస్ పెట్టాను, అది కూడా ట్రిగర్ అవ్వలేదు, జంప్ అయింది స్టాప్ లాస్. సో లక్కీలీ మళ్ళీ మార్కెట్ ఇమ్మీడియట్ గా స్పైక్ కూల్ ఆఫ్ అవడం వల్ల నేను కాస్ట్ టు కాస్ట్, నో లాస్ నో ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోయాను. అంటే మార్నింగ్ మీకు మార్కెట్ లో ఈ మూవ్ కాల్స్ అనేవి డ్రాప్ అయ్యాయి, పుట్స్ అంతా రైజ్ అవ్వలేదు. మళ్ళీ ఈ మూవ్ కి ఏమో పుట్ ఏమో డ్రాప్ అవ్వలేదు, కాల్స్ హెవీగా స్పైక్ వచ్చింది. ఈ మూవ్ కి హెవీ స్పైక్ వచ్చింది, అంటే స్టాప్ లాస్ కిల్లింగ్ క్యాండిల్. సో ఎవరైతే కాల్స్ సెల్ చేసి ఉంటారో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుంటారు, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుంటారు. హోల్ స్టాప్ లాసెస్ ని ఈ క్యాండిల్ కిల్ చేసింది. కిల్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ డ్రాప్ అయిపోయింది. దీన్నే పంప్ అండ్ డంప్ కాన్సెప్ట్ అంటారు. ఇక్కడ మనీ పంప్ చేశారు, మళ్ళీ డంప్ చేశారు, సింపుల్. సో కాల్ సైడ్ మొత్తం ట్రిగర్ అయిపోయాయి, కాల్ సైడ్ స్పైక్ వచ్చింది. దెన్ ఈ మూవ్ కి ప్రీమియం డ్రాప్ అయిపోయింది కాల్ సైడ్, పుట్ సైడ్ జంప్ అయింది ప్రీమియం. సో మళ్ళీ ఎప్పుడైతే ఈ మూవ్ వచ్చిందో పుట్ సైడ్ ప్రీమియం కూడా జంప్ అయింది. కాల్ సైడ్ అంత అగ్రెసివ్ గా జంప్ అవ్వలేదు, సమ్ సైడ్ వేస్ ఉంది కాల్ సైడ్. ఆ తర్వాత మార్కెట్ కంప్లీట్ గా సైడ్ వేస్ అయింది. ఫస్ట్ 30 to 35 minutes మాత్రం మార్కెట్ కొంత వాలటాలిటీ కంటిన్యూ అయింది. బోత్ సైడ్ స్టాప్ లాస్ కిల్ చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత మార్కెట్ ని సైడ్ వేస్ లో ఉంచేశారు కూల్ గా. సో ఇది ఈ రోజు సింపుల్ ఎక్స్పైరీ. సో ఒకసారి మనం హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఏం జరుగుతుంది మార్కెట్ లో, సో మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం మార్కెట్ అసలు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి క్లియర్ గా చూస్తే. సో మార్కెట్ ఎప్పుడు మీకు స్ట్రైట్ లైన్ లో రికవరీ అవ్వదు. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఎంత స్ట్రైట్ లైన్ లో ఫాస్ట్ గా మూవ్ అయిందో అంతే ఫాస్ట్ గా మళ్ళీ డ్రాప్ అయింది. సో ఎప్పుడైతే మార్కెట్ స్ట్రైట్ లైన్ లో మూవ్ అవడం స్టార్ట్ అవుతుందో, దట్ మీన్స్ పీపుల్ ఆర్ ఇన్ హర్రీ. సో అది ఏం ఇండికేట్ చేస్తుందంటే పీపుల్ చాలా హర్రీలో ఉన్నారని మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 1 week లోనే మార్కెట్ హెవీగా జంప్ అయింది ఈ లెవెల్ వరకు. ఐ థింక్ 1 2 3 4 5 6 7 8 ట్రేడింగ్ సెషన్ లోనే ఎక్కడ పుల్ బ్యాక్ లేకుండా మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయింది. బాటమ్ నుంచి 21,700 నుంచి ఆల్మోస్ట్ 24,300, అంటే మీకు ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్, నియర్లీ 2,500 పాయింట్స్ వన్ స్ట్రెచ్ లో మూవ్ అయింది మార్కెట్ వచ్చి. సో ఇది చాలా చాలా డేంజరస్ అన్నమాట. సో 2,400 పాయింట్స్ వితౌట్ పుల్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయితే అవుతుంది. సో ఒకటి పాసిబిలిటీ వన్ ఏంటంటే ఇదంతా సెల్ లైక్ రెసిస్టెన్స్ జోన్, మేజర్ లెవెల్ అయితే ఇది ఒక మేజర్ లెవెల్, ఆ తర్వాత ఇది ఒక మేజర్ లెవెల్. సో మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మొత్తాన్ని ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్ ఇదే జోన్ కు వచ్చి హాల్ట్ అయింది. మేబీ పాసిబిలిటీ వన్ నేను ఏమనుకుంటున్నానంటే ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ షార్ట్ టర్మ్. సో ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనేది ఒక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే మేబీ పుల్ బ్యాక్ రాకపోవచ్చు, ఇంకా స్టిల్ రిజల్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయ్యి మేబీ నెక్స్ట్ 2 to 3 నెక్స్ట్ 3 or 4 ట్రేడింగ్ సెషన్స్ కూడా మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయ్యి మళ్ళీ అగైన్ మార్కెట్ లో హయ్యర్
మళ్ళీ ఒక హై ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది. హై ఫామ్ చేసిన తర్వాత ఈ లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్ మనకి. సో ఇక్కడ మనకి ఏదైతే 24,800 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హై ఫామ్ చేసి మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ రావడానికి స్కోప్ ఉంది. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ లో, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో షార్టర్ టైం ఫ్రేమ్ లో ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్టర్ టైం ఫ్రేమ్ లో? సో 15 minutes టైం ఫ్రేమ్ కి నేను చేంజ్ చేసాను. టైం ఫ్రేమ్ వచ్చేసి సో మనకి ఏదైతే హై పాయింట్ ఉందో ఇక్కడ చూడండి 24,350. సో ఈ జోన్ ని మార్కెట్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది. సో అప్పర్ సైడ్ ఈ జోన్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. సో 24,360 అని బ్రేక్ అయిందంటే డెఫినెట్ గా మార్కెట్ లో ఫ్రెష్ హై ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది పాసిబిలిటీ 1 వచ్చేసి. పాసిబిలిటీ 2 లోయర్ సైడ్, ఇది అప్పర్ సైడ్. లోయర్ సైడ్ మార్కెట్ ఏం చేస్తుంది? లోయర్ సైడ్ మార్కెట్ వచ్చేసి కంటిన్యూగా ఇక్కడ నుంచి చూడండి ఒక హై ఫామ్ చేసింది, పుల్ బ్యాక్, దెన్ హై, అగైన్ పుల్ బ్యాక్, దెన్ గ్యాప్ అప్, దెన్ పుల్ బ్యాక్, అగైన్ సేమ్ లెవెల్ కి రీచ్ అయింది, మళ్ళీ లైక్ మళ్ళీ సమ్ పుల్ బ్యాక్. అంటే లైక్ మార్కెట్ వచ్చి ఈ జోన్ లో కొంత హాల్ట్ అయింది. బట్ ఎవ్రీ టైం మార్కెట్ బాటమ్ కి రాగానే అప్ సైడ్ మూవ్ చేయడానికి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, విచ్ ఇండికేట్స్ స్టిల్ బయ్యర్స్ మూమెంటం అయితే మార్కెట్ లో ఉంది. సో అండ్ ఇది వచ్చేసి ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది మార్కెట్ లో. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు, ఈ ట్రెండ్ లైన్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తున్నంత సేపు మార్కెట్ ఈ 24,360 అండ్ ఈ ట్రెండ్ లైన్ ఇన్ బిట్వీన్ మార్కెట్ మేబీ రేపు మూవ్ అయితే మండే కానీ ట్యూస్డే కానీ, అంటే ఒక 2 to 3 days మార్కెట్ ఈ జోన్ ని రెస్పెక్ట్ చేస్తే ఆ తర్వాత మనం మార్కెట్ లో బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే స్టిల్ నా వ్యూ ఎలా ఉందంటే మార్కెట్ 24,360 నుంచి 24,100 ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ 200 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో, 250 పాయింట్ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ స్టిల్ కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 to 3 days అంటే అప్ టు మండే ఆర్ ట్యూస్డే వరకు ఈ జోన్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది అనేది నేను బిలీవ్ చేస్తున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో ఒకవేళ మార్కెట్ రేపే కానీ 24,360 బ్రేక్ అయితే మేబీ అప్ సైడ్ మూమెంట్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. ఎప్పుడైనా మార్కెట్ మంచిగా హాల్ట్ అయి బ్రేక్అవుట్ ఇస్తేనే మీకు స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది. సో అలా కాకుండా మార్కెట్ అంత హాల్ట్ అవ్వకుండా, అంత కాన్సాలిడేట్ అవ్వకుండా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవడం ట్రై చేస్తే అది అంత స్ట్రెంగ్త్ ఉండదు. అంటే మళ్ళీ స్టిల్ ఇక్కడ మీకు ఏం జరిగింది, గ్యాప్ అప్ అయిన తర్వాత లైక్ షార్ప్ ఫాల్ వచ్చింది కదా, సేమ్ అలానే మళ్ళీ రేపు గ్యాప్ అప్ అయినా కానీ మళ్ళీ షార్ప్ ఫాల్ ఇన్సైడ్ రేంజ్ లోకే మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్ మార్కెట్ ఈ లెవెల్స్ మనం ఏదైతే 24,100 అండ్ 24,350 ఈ లెవెల్స్ ఏదైతే అనుకుంటున్నామో మార్కెట్ ఈ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చే బ్రేక్అవుట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, దానికి చాలా పొటెన్షియల్ ఉంటుంది అంటే ఫ్రెష్ గా మూవ్ అవ్వడానికి. సో ఇది నాకున్న పర్సనల్ వ్యూ వచ్చేసి నెక్స్ట్ 2 to 3 days కూడా నేను సైడ్ వేస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఒక రేంజ్ ని ఈ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు పాసిబిలిటీస్ చూస్తే రేపు మార్కెట్ ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందంటే 24,100 వరకు మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ టర్న్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఓపెన్ అయిందో ఆ ఓపెనింగ్ పాయింట్ వరకు మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది అండ్ ఈ హై పాయింట్ వరకు కూడా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి రీచ్ అయింది దానికి ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లైక్ రెండు సైడ్ల మూమెంటం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్నింగ్ ఒక సైడ్ మూవ్ అయితే సెకండ్ హాఫ్ మార్కెట్ ఇంకో సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ లెవెల్ మార్కెట్ ఒకవేళ బ్రేక్ అయిపోయిందంటే మాత్రం 24,000 ఆ తర్వాత 23,900. సో 23,900 అయితే మేజర్ సపోర్ట్ లెవెల్. సో అకార్డింగ్ టు దట్ మనం ట్రేడ్ ప్లాన్ అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్
కమింగ్ వీక్స్ నా కమింగ్ డేస్ నా వ్యూ అయితే మాత్రం స్టిల్ సైడ్ వేసే ఉంది. సో ఎనీ ట్రెండీ అనేది నాకు ప్రెసెంట్ అయితే నాకు కనిపించట్లేదు మార్కెట్ లో. సో ఇది ఓవరాల్ గా రేపటి వ్యూ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.